వాళ్ళు వచ్చి అందరూ చూపించి మీరు వాళ్ళకి మీకు ఎందుకు గొడవ పెట్టుకుంటారు అని చెప్పి మేము పెద్ద మనిషిని పిలుచుకుంటున్నాం. పెద్ద మనిషిని పిలుచుకుంటా మీరు అక్కడి నుంచి ఆ ఒక్కరు మీరు అక్కడ తీసుకుంటారు, ఇంటి నుంచి మీరు తీసుకోండి అని చెప్పి పెద్ద మనిషి చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడేమో తలకాయ ముందు వెళ్ళిపోయాడు. తర్వాత నిదానంగా పోసుకుంటాం అని చెప్పని ఈ కొంత సమయానికి మాకు ఆ డబ్బులు లేకపోతుంది, అంతవరకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొండ చేసుకున్నాం. నిన్న స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగో మాకు అదే అని చెప్పి వ్యవహారం చేసి జరిగింది. నువ్వు చెప్పగా నాగమణి నా పేరు. మాది ఊటుకూరు ఇందిరానగర్ కాలనీ. మేము ఎస్టీలవి. మాకు మా నాన్నగారు 20 సంవత్సరాల కిందట 30 సంవత్సరాల కిందట ఇక్కడ భూములు ఉప్పు కోటార్క్ అని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేశాడు. ఉప్పు సాల్ట్ కింద మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము అవి చేసుకునేదానికి చేసాము. చేసిన తర్వాత ఎల్ల వచ్చింది, మొత్తం ఇసుగొట్టుకోపోయింది. తర్వాత మాకు జామాలు ఇచ్చారు, సవకి ఇచ్చారు, అన్నీ చేసాము. అయినా కూడా పోయి మళ్ళీ 2 ఎల్ల వచ్చింది. అప్పుడు మళ్ళీ పోయింది. పోయిన తర్వాత ఏం వేసినా ఏం రావట్లేదు అన్నమాట. ఏదో తులమో పొలమో ఇచ్చిన ఒక సాగుదాలు చేసుకునేదానికి మేము కొంతమంది రైతులకి మేము మా భూమి చెరువులు చేసుకునేదానికి ఇచ్చాము. వాళ్ళు సంవత్సరానికి ఫస్ట్లో స్టార్టింగ్లో 5,000 ఇచ్చారు. తర్వాత 8,000 లెక్కన ఇప్పుడు ఇస్తున్నారు. మాకు ప్రజెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు మొత్తం 59 ఎకరాలు అయితే వాళ్ళకు పోను వీళ్ళకు పోను కాకిలు అడుగు పడింది కాకులు పాలైనట్టుగా మాకు వచ్చింది. లాస్ట్కి 43 ఎకరాలు వచ్చాయి, 49 ఎకరాలు వచ్చాయి. మా కాడ 49 మంది భాగస్తులు ఉన్నారు. ఇక్కడ ఎన్నోసార్లు గొడవ జరిగింది. ఇక్కడ వేరే వేరే వ్యక్తులు కూడా వచ్చి కూడా మాది భూమి చేయడానికి లేదని అడిగారు. గత సంవత్సరం క్రితం కూడా ఈ విధంగా గొడవలు జరిగితే మాదని పోరాడాము. పోరాడినప్పుడు ఎస్టీ కమిషనర్ సార్ వాళ్ళు, ఆర్డీఓ సార్ వాళ్ళు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చారు. వచ్చి మా దగ్గర పెట్టి మీ భూములు మీకు పట్టాలు ఇస్తామని చెప్పారు. మాకు ఏ అధికారులు ఇది అందరూ మాకు చెప్పినా ఇంతవరకు పట్టాలైతే ఇవ్వలేదు. మేమైతే దీన్నే సాగుదలు చేసుకుంటా వచ్చిన వరకే వస్తాయని మేము చేసుకుంటా ఉన్నాము. ఈ 40 సంవత్సరాల్లో జరిగిన ఈ 40 సంవత్సరాల్లో మా వెనక మాకు కూడా భూములు ఉన్నాయన్నట్టు వచ్చింది. ఒక మిట్ట మీదని ఇక్కడ ఓరుగుంట వాళ్ళు రెడ్లు ఉన్నారు, వాళ్ళది ఇక్కడ భూమి ఉంది. వాళ్ళు కూడా మాతో పాటు భూముల కోసం పోరాడారు. ఎస్టీ కాలనీ ఇంకొకటి ఉంది, శంకర్ నగర్ కాలనీ. అక్కడ కూడా ఇక్కడ 15 మంది భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా మాతోటి వచ్చి మాకు ఉన్నాయని చెప్పి హక్కుదారులు అని చెప్పి వాళ్ళు పోరాడారు. కానీ ఈ 40 సంవత్సరాలు ఈ పోరాడే మధ్యలో ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క రోజు కాడి కాటపల్లి వాళ్ళు నిన్న వచ్చారు కదా భూములు అని చెప్పి చేపలు పట్టుకున్నాం గుంట్లో. మాకు భూమి ఉందమ్మని వచ్చిన వాళ్ళు మాతో కాదు. మాకు అసలు భూమి ఉందో లేదో కూడా మాకు తెలియదు. తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అన్న మేము కూడా ఇక్కడ చేపలు పట్టుకుంటే బతుకుంటున్నాము. 2 సంవత్సరాల కింద నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి మాకు భూమి ఉంది, ఆ భూమి కూడా మాకు ఇవ్వండి అన్న, మేము పోసుకుంటాం అని చెప్పి మాట్లాడారు. మీదైతే మీరు పోసుకోండి అయ్యా, మాదైతే మేము పోసుకుంటామని మేము మాట్లాడాము. మాట్లాడిన తర్వాత మా భాగస్తులు అందరూ మా వరకు మేము చేసుకుంటామని పెద్ద మనుషుల కాడికి వెళ్ళాము. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సరేరా ఎప్పటి నుంచో వాళ్ళు కూడా పేదవాళ్ళు, వాళ్ళకు కూడా ఇవ్వండి, మీది మీకు ఇచ్చేసారు కదా అని చెప్పి పెద్ద మనుషులు మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత మేము వచ్చాము. వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఇక్కడ సున్నంతో ఇక్కడ వరకు మీది ఇక్కడ వరకు మీది అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పంగానే అతను కూడా లేకపోతే మా వాళ్ళే దగ్గరుండి వాళ్ళకి ఏర్పాటు చేసిన దాంట్లో చూపించండి, ఆ గుంటల వరకు పోపించి ఇచ్చాము. ఇచ్చేసారు, వాళ్ళే పోపించుకున్నారు. అది పోసిన రోజు ఈ భూమి కూడా వాళ్ళది అన్నప్పుడు ఆ రోజే పోపించుకోవచ్చుగా. మరి 7 వరకు కట్ చేసుకుని 6 వరకు ఎందుకు పోసుకున్నారు అంటే అప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం వచ్చిందా? ఈ గుంటలతోటి పోసారు. సరే అయిపోయింది. ఇక్కడ లీజు కడుతున్నారు, చుక్కా మురళి అనేవాడు ఆక్రమించున్నారు, పోలీస్ అనే అధికారులు అన్నారు. నిన్న మేము వచ్చాము, అన్న మీ భూమి అయితే మీరు తీసుకోండి, మా భూమి అయితే మాకు ఇవ్వండి అని చెప్పి మేము మాట్లాడాము. మేము మాట్లాడిన తర్వాత దాంట్లో వీడియోలు అవన్నిటిలో అతను దౌర్జన్యం చేసాడు అన్నారు. దాంట్లో దౌర్జన్యం ఉందా? నిన్న మాట్లాడిన దాంట్లో దౌర్జన్యం ఉందా? పోలీస్ అధికారం ఏమైనా చూపించాడా? మీ పొలాలు మీదైతే మీరు తీసుకోండి అయ్యా, మాదైతే ఇలాంటి ఎంఆర్ఓ కాడకు పోదారా అండి, కలెక్టర్ కాడకు పోదారా అండి అని చెప్పి మాత్రమే మాట్లాడాం. మీరు రాలేదు, మీరే పోండి మాకేం అవసరం అని అడిగారు. సరే అని చెప్పి వచ్చేసాం. అయిపోయింది. భూమికి స్థలము లీజు కడుతున్నారు, ఖాళీ స్థలం కానీ అన్నారు. అవి 6 భాగస్తులు. అది 6 భాగస్తులు 5 మందికి డబ్బులు ఇచ్చి ఒకరికి డబ్బులు లేకుండా చేస్తామండి? లేదు కదా. మీరు భూమి తీసుకునే వాళ్ళు 6 మందికి బిట్టుగా తీసుకొని లీజు కడతానంటేనే మేము ఇస్తాం, లేకుంటే మేము ఇవ్వము, అట్టైనా పాడు పెట్టుకుంటామని చెప్పాం. చెప్పిన తర్వాత అతను 6 భాగస్తులకి లీజు కడుతున్నారు. వాళ్ళు కాలువ తీసుకున్నారు. అప్పుడు అదంతా కాలువ, ఇప్పుడు మట్టి కొట్టుకోపోయింది.
ఎల్ల వచ్చి వానలకి మట్టి దిబ్బయింది, దిబ్బయ్యలేక కన్నెరనైపోయింది. ఇంకుండా ఇప్పుడు వచ్చి మాదేనంటే ఎలా? మీరైతే మీరు తీసుకోండి, మా వరకు మేము తీసుకుంటున్నాం. చుక్కా మురళికి అసలు సెంటు భూమి దీంట్లో లేదు. మా నాన్నగారు దీంట్లో దానికి ప్రెసిడెంట్, ఆయనకు ఒక్కడికే బాగా ఉంది. లిస్ట్ మీకు ఇస్తాం. 49 మందిలో పేరుని పిలవండి. పేరుని పిలిచి ఆ పేర్లలో కానీ చుక్కా మురళికి దీంట్లో ఉంది 10 ఎకరాలు 5 ఎకరాలు మొత్తం తీసేసుకొని వాడుకొని ఉన్నాడు, ఆక్రమించున్నాడని మీరు ఏమి నిరూపించగలరా? నిరూపించరు. చుక్కా మురళి అంటే ఎస్టీ అంటే చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా? పోలీస్ అంటే అధికారంగా చూపించాడా? మిమ్మల్ని ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? మీకు విస్తృతంగా అతని మీద నేను పోకుంటే తీర్చుకోండి డైరెక్ట్గా వచ్చి, అంతేగాని తను వస్తేనే మాట్లాడతాం. బాగొస్తులు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు అని అడిగితే చుక్కా మురళిని తీసుకొస్తేనే మాట్లాడతాం, మీరు అతను తీసుకురండి అని చెప్పి బాగొస్తులు 2 రోజులు తిప్పారు. ఆయన వచ్చి ఏందన్నా ఏం జరిగిందని అడిగితే మీరు మీడియాని పిలిచి మొత్తం ప్రచారం ఈ విధంగా చేస్తారా? ఉద్యోగం తీపిచ్చేస్తావు, ఏం బీక్కుంటావో పీక్కోరా, నువ్వు ఎట్ట తిరుగుతావు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు తోటపల్లి కృష్ణ. అవసరం అతనికి? మేమేం పొగ చేసాం? మీలాగే అన్యాయంగా పొలాలు లాక్కున్నామా? మా నోటికాడు గూళ్ళు లాక్కోవడానికి మీరు వచ్చిండేది. ఎస్టీల్ని యానాదులు అని చెప్పి కులం ఎత్తేసావు. అంత చీప్గా కనిపిస్తున్నారా యాందోళ్ళు అంటే? మాకు అండాదండా లేరు, మేమేం మాట్లాడలేము అనుకుంటున్నారా? యాందోళ్ళు అంటే ఏం కనిపించడం లేదా? మేమేం మనుషులం కాదా? యానాదులని వీడియోకి తెలిసేలాగా ప్రపంచం అంతా తెలిసేలాగా చేశారు. మేము మాకంటే వెనక ఎవరు లేరు. అమ్మా ఎమ్మెల్యేలు కానీ ఇంకా అధికారులు అందరికీ దండం చేతులెత్తి జోడించి అడుగుతున్నాం. మాకు ఇంతవరకు పట్టా ఒక్కటే రాలేదు, అన్ని అధికారంగా ఉన్నాయి. ఇగోండమ్మా మా కాడ 40 సంవత్సరాల నుంచి శిస్తులు కట్టినాటి పట్టాలు, సర్వే చేసిన కాగితాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి మాకు పట్టాలు ఇప్పించేలాగా, మాకు న్యాయం జరిగేలాగా, మాకు యానాదోళ్ళకి న్యాయం జరిగేలాగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మాకు ఈ న్యాయం చేయండి అమ్మా. చుక్కా మురళి అని అతనికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అతన్ని కావాలని గుడ్డిగా ఏదో చెయ్యాలని చూస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా చేయండి. మీరు చెప్పండి అమ్మా, ఇంకొరకు ఏదైనా ఉంటేనా. పోరాటాలు చేశారు కదా భూముల మీద, ఎస్సీ కమిషన్ నుంచి కూడా ఎస్టీ కమిషన్ నుంచి కూడా వచ్చారు. కుమార్ రవిబాబు గారు వచ్చారు, ఆర్టీఓ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. గతంలో పట్టాలకి ఎందుకు అప్లై చేసుకోలేదు, ఎందుకు చేయలేకపోయారు? చేసాం సార్. చేసిన తర్వాత పేర్లు అన్ని లిస్ట్ ఇచ్చాము. తర్వాత గవర్నమెంట్ మారింది కదా, ఈ ప్రభుత్వాలైనా తీసుకొస్తామని చెప్పి చెప్పారు. సార్ వాళ్ళ దగ్గరికి అంతా తిరిగాము సార్, అప్పుడు చాలాసార్లు తిరిగాము. ఇస్తానని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో అయిపోద్దని చెప్తున్నారు. ఏం సంబంధం లేదు సార్. ఇక్కడైతే వాళ్ళకి అతనికి భూ అంటూ లేదు. చుక్కా మురళికి భూ లేదు. మా నాన్నగారి పేరు పరందామయ్య. ఈ భూములకి పోరాడి ఈ భూములు తీసుకొచ్చింది, ఈ భూములకి ప్రెసిడెంట్గా ఉండింది మా నాన్నగారు. అప్పుడు మా నాన్నగారు వీళ్ళకి అందరికీ అండగా ఉండి కాలనీని ఏర్పాటు చేసిందే మా నాన్నగారు. అందుకని వీళ్ళందరూ మాటకి మంచికి మా అన్న దగ్గరికి వస్తారు. వాళ్ళ కొడుకే చుక్కా మురళి. ఈ మొత్తం 60 ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మొత్తం ఆక్రమించేస్తున్నారని చెప్పి అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేస్తున్నారు, నిజమేను. ఇప్పుడు చుక్కా మురళి మీద సెంటు భూమి ఉందేమో అన్న ఆరోపించారు కదా, సైలెంట్ ఆరోపణ చేశారంటున్నారు. ఇక్కడ పేరున ఇక్కడ 49 పేర్లు మీ తోటికి ఇస్తున్నాము. ప్రతి పేరుని మీరే పిలిచి ఇక్కడ మీకు భూమి ఉందా లేదా, దీన్ని లీజుకి ఇచ్చారు కదా, అది సాగు చేసుకున్న వాళ్ళకి మీకు డబ్బులు అందుతున్నాయా లేదని మీరే పేరుని పిలవండి. సాల్ సొసైటీ భూములు ఇది. అవును, సొసైటీ భూముల్ని ఏంటంటే వాడుకోవడానికి తప్ప లీజుకి ఇవ్వకూడదు కదా. మీరు ఏ విధంగా ఇచ్చారు? లీజుకి వద్దనంటే ఉండమ్మా. ఫస్ట్ చేసాం, ఉప్పు కొట్టారులు చేసాం. ఇక్కడ ఉప్పు కూడా పండించడానికి చేస్తే ఎల్ల వచ్చేసి బాగా దెబ్బలు లాగి ఇసుక ఎక్కువ పడిపోయింది. ఎక్కువ పడిపోయినప్పుడు మేము గవర్నమెంట్కి మళ్ళీ అప్లై చేసాము. గవర్నమెంట్ ద్వారా మాకు జామాలు ఇచ్చారు. ఆ జామాలు వేసుకొని ఇక్కడ బాయిల్లాగా దవ్వుకొని నీళ్ళు పోసుకుంటూ కొంచెం సాగుదల చేసుకున్నాము. ఇంత హైట్ వచ్చే లోపల మళ్ళీ ఎల్ల వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక కొట్టేసింది. అప్పుడు మళ్ళీ జామాలు సవకిచ్చారు. సవకు కూడా వేసాము ఇక్కడ. అప్పుడు రాబోయిన పాట ఏం వేసినా రావట్లేదు. ఏం చేయాలంటే 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అట్టే బీడి కింద ఉంటే కట్టెలు కొట్టుకొని అమ్ముకొని తినే రోజులు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ కట్టెలు అంటే బొగ్గు కాదు, మా కట్లు కొట్టుకొని అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఎవరు పెట్టినా ఈ చుట్టుపక్కలంతా కొంట్రోల్ చేసేసుకుని అట్లంటే ఖాళీ పూలు ఎందుకు పెట్టుకుంటాము? 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా జీవనాధారం దొరకద్ది. మనకు ఏదో ఒకటి దారి ఎందుకు అవి తీసుకొని కూడా ఏం ఉపయోగం లేకుండా అయిపోయిందని చెప్పి మేము ఒక రైతులకి ఎవరికన్నా ఉన్న వాళ్ళకి చేసుకొని రైతులకి 5,000 లెక్కన, సంవత్సరానికి 5,000 లెక్కన తీసుకొని
చెరువులు చేపించుకుంటున్నాము. ఆ లీజు సంవత్సరానికి తీసుకొని మాకు మా బిడ్డలకి సాగుదనం చేసుకుంటాం.